మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెడుతున్న దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ హృదయకాలం చూడని బిడ్డలు ఎంతోమంది లోక ప్రయాసం నుంచి వారు వెళ్ళిపోయినా కానీ దేవుడు ఉచితమైన కృప చేత మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని సజీవులకు పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. వాక్యం తెలియజేసిన ప్రకారం నా ప్రాణమా వారి సన్నతించము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన కుటుంబంలో జ్ఞాపకం చేసుకుంటూ, మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంకరమైన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాము. మనుషులు మూర్ఖులుగా, మనుషులు భయంకరమైన వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాము. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేదు, ఒకరి పట్ల ఒకరికి సమాధానం లేదు, ఒకరి పట్ల ఒకరు నెమ్మది లేదు. ఎంతోమంది కుటుంబంలో చూసినట్టయితే ఎక్కడ చూసినా కుటుంబంలో అసాధానంతోనే వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ, కొంతమంది ఒకరి పట్ల ఒకరు చంపుకుంటూ భయంకరమైన ఈ స్థితిలో ఉంటుండగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించడానికి దేవుడు నీకు నాకు అవకాశం ఇస్తూ ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని సజీవులు పెడుతున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యందు భయభక్తులే కలిగి హృదయకాలంలో ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని మనల్ని మనం కట్టుకొని, మన కుటుంబంలో కట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జీవించినట్టయితే ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా కానీ మనం భయపడకుండా ముందుకు సాగిపోతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నది. ఎందుకంటే లోకం ఎలాంటి స్థితిలో ఉన్నదంటే భయంకరంగా ఉన్నది. ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాడో లేదో తెలియని భయంకరమైన స్థితి. కుటుంబంలో పిల్లలు బయటికి వెళ్తే పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారో లేదో తెలియని భయంకరమైన స్థితిలో మనం ఉంటుండగా వాక్యానుసారంగా మన కుటుంబంలోని కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినట్టయితే ఎన్ని ఆకంటకాలు వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా కానీ ఆ శ్రమల నుంచి దేవుడు మనల్ని విడిపించి ముందుకు నడిపిస్తాడని విశ్వాసముతోని మన కుటుంబంలో మనం కట్టుకొని ముందుకు పోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా. హృదయకల అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు వాక్య భాగం హృదయకలం ధ్యానించబోతా ఉన్నాం. అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు మరి అపోస్తుడైన పౌలు అక్కడ ఉన్న క్రైస్తవుల గురించి, మరి విశ్వాసుల గురించి, మరి రోమా పట్టణంలో ఉన్న వారి గురించి పత్రిక రాసి ఉన్నాడు. వారికి ఈ పత్రిక రాస్తూ అక్కడ వారి విషయమే అపోస్తుడైన పౌలు ఎంతో సంతోషిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఎందుకంటే అక్కడున్న విశ్వాసులు ప్రార్థనతో వారి జీవితాలు కట్టుకుంటూ, ప్రార్థనతో వారి కుటుంబంలో కట్టుకుంటూ, ప్రార్థన ద్వారా జీవిస్తున్న విధానాన్ని అపోస్తుడైన పౌలు ఈ పత్రిక ద్వారా అక్కడున్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే 8వ వచనంలో, మీ విశ్వాసము సర్వలోకంకు ప్రచారము చేయబడుచున్నను బట్టి మొదట మీ అందరి నిత్యము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల రోమా పట్టణంలో ఉన్న విశ్వాసులు వారు ప్రార్థన ద్వారా వారి జీవితాలు కట్టుకుంటా ఉన్నారు. మనం కూడా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితాలు మనం కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీ విశ్వాసము సర్వలోకమునకు ప్రచారము చేయబడి చుండెను బట్టి మొదట మీ అందరి నిత్యము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజంగా మనం కూడా ప్రతి దినము వాక్యం వింటున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? కేవలం నోటి నుంచి మనం మాట్లాడుతూ, నోటి నుంచి ప్రార్థన చేస్తూ, ఆ ప్రార్థన నిజమైన ప్రార్థన మనం చేస్తున్నామా? లేదా కేవలం నోటి మట్టుకే ఆ ప్రార్థన పెట్టుకుంటున్నామా? లేదా వాక్యము విని ఒక చెవుల నుంచి వాక్యం వదిలేసి తిరిగి లోకానుసారంగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. అపోస్తుడైన పౌలు ఈ రోమాలో ఉన్న ప్రజల గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీ విశ్వాసము సర్వలోకంకు ప్రచారము చేయబడుచుండను బట్టి మొదట మీ అందరి నిత్యము యేసుక్రీస్తు
యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎప్పుడులాగానే ఆటంకము లేకుండా మీ ఎద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. అపోస్తుడైన పౌలు ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికను మరి రోమా పట్టణంలోకి పంపించున్నాడు. అపోస్తుడైన పౌలు రోమా పట్టణంకు వెళ్ళక ముందు ఈ పత్రిక రాసి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మరి ఎప్పటిలాగానే ఆటంకము లేకుండా మీ ఎద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్ముని గురించి ఎడతెరగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు దేవుని చిత్తాన్ని వెతుకుతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని చిత్తము మనలో నెరవేర్చేలాగా ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలు రోమాకు పోవాలని అనుకున్నా కానీ దేవుని చిత్తం కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే ఎప్పటిలాగానూ ఆటంకము లేకుండా మీ ఎద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచున్నాను. మిమ్ముని గురించి ఎడతెరగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవునికి సాక్షిగా. ఇరితే కలవి వార్తలెట్టిన ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సాక్ష్యము ఎలా ఉంది? నీ సాక్ష్యము జీవితం ఎలా ఉన్నది? అపోస్తుడైన పౌలు దేవుని యొక్క సేవకునిగా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఎల్లప్పుడూ కూడా మరి దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకుంటూ అన్యజనులకు సువార్త ప్రకటించి ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సువార్త నిత్యము ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిన అపోస్తుడైన పౌలు అక్కడికి వెళ్ళడానికి దేవుని చిత్తం కొరకు వేచి చూస్తూ ఉంటాడు. మరి రోమా పట్టణంకి వెళ్ళాలని ఆశ ఉన్నా కానీ దేవుని చిత్తము మరి కలిగినప్పుడు మీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నానని అపోస్తుడైన పౌలు రోమలో ఉన్న ప్రజలను మరి విశ్వాసులకి మాట తెలియజేస్తా ఉన్న ప్రార్థనలందు ఎల్లప్పుడూ ఆయనకు బతిమాలుకొనుచున్నాను. మిమ్మును గురించి ఎడతెరగక జ్ఞాపకము చేసుకుందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించిన దేవునికి సాక్షిగా మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనం అందరము ఒకరు విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదర, సహోదరి, ఒకరి పట్ల ఒకరు మీరు కూడా సమాధానం కలిగి ఉన్నారా? ఒకరి పట్ల ఒకరు వాక్యాన్ని తెలియచేసే బిడ్డలుగా ఉన్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇందుకు ఆయన కుమారుడుని సువార్త విషయమై నేను ఆత్మయందు సేవించుచున్న నా దేవునికి సాక్షిగా మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపా వరములను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిక్కిలి అపేక్షించుచున్నాను. అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి దేవుని యొక్క కృపా సమాధానము మీకు కలిగి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నది అని అపోస్తుడైన పౌలు అంటున్నాడు. మీరు స్థిరపడవలనని, అనగా మనం కూడా స్థిరపడవలనని దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం స్థిరపరుచుకుంటూ, అలాగే అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనము ఒకరినొకరు విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలని, ఆత్మ సంబంధమైన కృపా వరమైనది మీకు ఇచ్చుటకు మీకు చూడవలనని మిక్కిలి అపేక్షించుచున్నాను. అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాట, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అక్కడున్న విశ్వాసుల గురించి ప్రార్థన చేస్తూ మరి వారు చేస్తున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడున్న వారందరూ కూడా ఒకరి పట్ల ఒకరు ఆదరణ కలిగి ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి మీకు అందరికీ కూడా మరి మీరు చూసి కృపావరములు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలని నేను మిక్కిలి అపేక్షించున్నాను. సహోదరులారా, నేను ఇతరుల వల్ల అన్యజనుల్లో ఫలము పొందినట్టు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పరిమాణాలు మీ యొద్దకు రాన ఉద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని
ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు అంటా ఉన్నాడు, మరి రోమాలో ఉన్న ప్రజలు విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలని ఎంతో ఆశ కలిగి ఉన్నది. కానీ అది దేవుని చిత్తం అయితే అక్కడికి మిమ్మల్ని కలుసుకుంటాను అనే మాట జ్ఞాపకము చేసుకుంటూ, సహోదరులారా, నేను ఇతరుల వల్ల అన్యజనులలో ఫలం పొందినట్టు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పరిమాణాల మీదకు రానుద్దేశించిన ఫలములు మన ఆత్మీయ జీవితంలో కూడా ఒకవేళ ఫలములు ఫలించకపోతే వ్యర్థంగా ఉంటుంది. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని మనము అనేక ఫలాలు ఫలించే బిడ్డలుగా ఉండాలి. అపోస్తుడైన పౌలు అన్యజనుల ఎదుట ఏదైతే ఫలాన్ని పొంది ఉన్నాడో మీ ఎదుట కూడా వచ్చినప్పుడు ఆ ఫలంని నేను చూడవాలనని ఆశపడుతున్నాను అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. నిజమే దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ఆత్మీయ జీవితంలో మనం ఫలాలు లేనట్టయితే, మనలో ఎలాంటి ఫలము లేకుంటే మన జీవితం వ్యర్థమే. మనము రక్షించబడిన తర్వాత అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలి. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు మంచి విశ్వాసముతోని ముందుకు సాగిపోవాలి. ఒకవేళ మనం రక్షణ పొందుకొని మనం ఒకరినొకరు బలపరచకపోతే, ఒకరినొకరు సమాధానంగా ఉండకపోతే మన రక్షణ మనం పొందుకున్నట్టుగా ఎలా దానికి రుజువు చేయగలుగుతాం? దేవుని బిడ్డగా సాక్షిగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితం ఒక సాక్ష్యం కావాలి. అపోస్తుడైన పౌలు ఒక జీవితం ఒక సాక్ష్యంగా ఉన్నది. నీ జీవితం, నా జీవితం ఒక సాక్ష్యంగా ఉన్నదా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. సహోదరులారా, నేను ఇతరుల వల్ల అన్యజనులు ఫలం పొందినట్టు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పరిమాణాల మీదకు రానుద్దేశించాను. కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీలో కూడా నేను ఫలాలు చూడాలని అపోస్తుడైన పౌలు రోమా పట్టణంలో ఉన్న విశ్వాసుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కూడా ప్రతి హృదయకాలం మనల్ని చూస్తున్నప్పుడు మనలో ఏదైనా ఫలము ఫలించి ఆ ఫలముకు మనం ఆత్మల భారము కలిగి సువార్త ప్రకటించు అనేక ఫలాలు సంపాదించుకునే వారుగా ఉన్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. అపోస్తుడైన పౌలు తెలియజేస్తున్న మాటలు చూసిన గ్రీక్ దేశవాసులను కానీ వారికి జ్ఞానులకు మూర్ఖులకును నేను బొనస్తుడను కాగా నా వల్ల నేను ఎంత మటుకు రోమాలో మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. హృదయ కాలము నీవు నేను సిద్ధంగా ఉన్నామా? దేవుని వాక్యము ప్రకటించడానికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు తెలియజేశాడు. యేసయ్య చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రకటించగలుగుతున్నామా లేదా ప్రకటించే వారిని పంపగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. నా వల్ల నేను ఎంత మటుకును రోమాలోన మీకును సువార్త ప్రకటించేటకు సిద్ధంగా ఉన్నాను. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నేను సిద్ధంగా ఉన్నాను వాక్యము ప్రకటించడానికి. నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచిస్తాము. కింది వచనం చూసినట్టయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడవను కాను, ఏలనగా నమ్ము ప్రతి వానికి ఎదుట యూదునికి గ్రీక్ దేశస్థుని కూడా రక్షణ కలుగుటకు దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాను కాను అని అపోస్తుడైన పౌలు చెప్తా ఉంటాడు. ఈరోజు బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు, లేదా బైబిల్ పట్టుకొని వెళ్ళడానికి మోమాటము. ఈరోజు ఎంతోమంది యవనస్తులు వారి చేతులలో బైబిల్ లేదు కానీ ఫోన్ ఉంటుంది. బైబిల్ పట్టుకొని వెళ్ళాలంటే అందరూ ఏమనుకుంటారో అని ఎంతోమంది చేతులలో ఈరోజు బైబిల్ లేదు. కానీ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, మరి సువార్త గురించి నేను సిగ్గుపడవను కాను, సువార్త ప్రకటించే విషయంలో నేను సిగ్గుపడవని కాను, ప్రజలందరి ఎదుట సువార్త ప్రకటిస్తాను అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏలెనగా నమ్ము ప్రతి వానికి ఎదుట యూదుని కానీ గ్రీక్ దేశస్థుని కానీ కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ప్రకటించటము మన వంతు, కార్యము జరిగించేది దేవుడే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు అంటాడు, చెట్టు నాటిన వాని చేతిలో ఏమి లేదు, నీళ్లు పోసిన వాని చేతిలో ఏమి లేదు,
ఆ ఫలము ఫలించబడాలి అంటే అది దేవుని చేతుల్లోనే ఉన్నదే. సువార్త ప్రకటించటము మన బాధ్యత. దాన్ని నెరవేర్చేది దేవుడే అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త ప్రకటించేంత వరకు మనందరి బాధ్యత. రక్షణ కలగజేసేది దేవుడే. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాని కానీ ఏలనగా నమ్ము ప్రతివానికి ఎదుట యూదునికి గ్రీక్ దేశస్తునికి కూడా రక్షణ కలగచేయటకు అది దేవుని శక్తే ఉన్నదే. రక్షణ కలగజేసేది దేవుని శక్తే. ఎంత మూర్ఖుడైనా కానీ, ఎంత పాపం చేసిన వాడు కానీ వాక్యము విన్నప్పుడు వాని జీవితాన్ని మార్చేది దేవుడే. వానికి రక్షణ కలగజేసేది దేవుడే. సువార్త ప్రకటించేది ప్రతి ఒక్కరి బాధ్యత. కార్యము జరిగించేది దేవుడే. మన యేసయ్యనే కార్యాన్ని జరిగిస్తాడు. మనం ప్రకటించాలి, దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అది ఎవరైనా కానీ నమ్ము ప్రతి వానికి ఎదుట యూదునికి కానీ గ్రీక్ దేశస్తునికి కానీ కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తే ఉన్నది. యూదునికైనా కానీ గ్రీక్ దేశస్తుడికే కానీ ఎవరికైనా కానీ నమ్ము ప్రతి వానికి ఎదుట యూదునికి గ్రీక్ దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తే ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసము మూలంగా జీవించును. దేవుని వాక్యం విన్న వారందరూ కూడా దేవుడు వారిని మార్చుకుంటాడు. దేవుడు తగిన సమయమందు వారిని నడిపిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమొచ్చిందంటే, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతముకు విశ్వాసము కలుగుటకు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క నీతి మరి దేవుని యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి కూడా కలగజేసింది. మనం చూస్తున్నట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చూస్తున్నట్టయితే, ఇట్లుండగా ధర్మశాస్త్రం నేరుగా దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తల ద్వారా సాక్ష్యం ఇచ్చుచున్నారు. హల్లెలూయా. ధర్మశాస్త్రము మరి పాపంని కొట్టివేయబడలేదు, కానీ యేసు ప్రభు ద్వారా ప్రతి పాపము కొట్టివేయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లుండగా ధర్మశాస్త్రం నేరుగా దేవుని నీతిని బయలుపరచబడుచున్నది, కానీ దానిని ధర్మశాస్త్ర ప్రవక్తల ద్వారా సాక్ష్యం ఇచ్చబడుతుంది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూస్తున్నట్టయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూస్తున్నట్టయితే, ధర్మశాస్త్రం చేత ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడును సంగతి స్పష్టమే. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకొని మనం ప్రకటించినప్పుడు దేవుడే కార్యాలు జరిగిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరటి తెలియజేస్తా ఉన్నాను. సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కాను. ఏలైనగా నమ్ము ప్రతివాని ఎదుట యూదునికి గ్రీక్ దేశస్తునికి కూడా దేవుడు రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నదే. దేవుని శక్తి అయి ఉన్నదే. హృదయ కాలము మనం ప్రకటించడం మన వంతు. సువార్తను ప్రకటించడం మన బాధ్యత ఉన్నది. అందుకని సువార్తను గురించి నేను సిగ్గుపడవను కానీ ఏలైనగా నమ్ము ప్రతివానికి ఎదుట యూదునికి గ్రీక్ దేశస్తునికి కూడా రక్షణ కలగచేయుటకు అది దేవుని శక్తి ఉంది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతముకు విశ్వాసం కలుగుటకు దేవుని నీతి దాని యందు బయలుపరచబడింది. దేవుని నీతి బయలుపరచబడింది. రక్షణ స్వార్థ ప్రకటించబడినప్పుడు, దేవుని మాటలు మన చెవులలో వినబడినప్పుడు, మనం వాక్యాన్ని అంగీకరించినట్టయితే ఆ వాక్యమైన దేవాది దేవుడు మనందరితో మాట్లాడతాడు. మనందరినీ రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. వాక్యము మనం ప్రకటించినప్పుడు దేవుడు వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సిగ్గుపడవలసిన అవసరం లేదు. సువార్త నిత్యం ఎవరు కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. అది రక్షణ సువార్త. అదే దేవుని సువార్త ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు,
నేను రక్షణ సువార్త విషయమై నేను సిగ్గుపడను అని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సువార్త గురించి నేను సిగ్గుపడవను కాను. ఏలైనగా నమ్ము ప్రతివాని ఎదుట యూదునికి గ్రీక్ దేశస్థుడికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతముకు విశ్వాసం కలుగుటకు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది. మనం కూడా రోమా పట్టణంలో ఉన్న ప్రజలు ఎడతెరగక వారు ప్రార్థన చేసే విధానాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు వారిని ఉద్దేశించి శ్రేష్టమైన మాటలు వారి గురించి సాక్ష్యంగా తెలియజేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితాన్ని సాక్ష్యంగా ఏ రీతి అయితే అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని కాపాడుకున్నాడో మన జీవితాలను కూడా కాపాడుకొని మనం కూడా ఒక సాక్షిగా దేవుని కొరకు, దేవుని సైన్యంగా, దేవుని యొక్క ప్రజలుగా మనం కూడా దేవుని కొరకు సువార్త ప్రకటించినట్టయితే దేవుడే కార్యాన్ని జరిగిస్తాడు. ప్రకటించే హస్తాలను లేపును గాక, ప్రకటించే మంచి మనస్సాక్షిని దేవుడు మీకు కూడా కలుగజేయును గాక. దేవుడు సువార్తను మనకు అందజేసిన సువార్త మనం పొందుకున్న సువార్తను ఇతరులకు సువార్త ప్రకటించి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించిండని యేసయ్య మనకు తెలియజేసిన ప్రకారం మనం కూడా ప్రకటిస్తాము, అనేకులను రక్షణలో నడిపిస్తాము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కాలము వాక్యము ద్వారా మాతో మాట్లాడిన ప్రభా, మరి రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. మనల్ని మేము కట్టుకొని నీ వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యం విన్న బిడ్డలు కూడా నేను సువార్త ప్రకటించే బిడ్డలుగా నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని నీ మాటను తీసుకొని నేను ముందుకు ప్రకటించడానికి వెళ్ళడానికి సాయం చేయండి. అలాగే తండ్రి, ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత, కాపుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడైయును గాక. ఆమేన్.